హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి హెల్తీ మీల్ ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే ఎర్లీ మార్నింగ్ ఒక మంచి డీటాక్స్ డ్రింక్తో అయితే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ జీరా టీ అయితే తీసుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ రాగిలతో చేసిన అటుకులు ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను 2 కప్స్. మనందరికీ తెలుసు అటుకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇందులో వాటర్ని వేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కూడా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు నానబెట్టకూడదు అటుకుల్ని. అలాగే నేను ఇక్కడ ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇందులో వేసుకున్నాను. పల్లీలు, శనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఇక్కడ కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. మీరు అల్లం తరిగిందైనా వేసుకోవచ్చు, లేదా పేస్ట్నైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే గ్రీన్ బటానీ ఉంటుంది కదా పచ్చివి, వాటిని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, బీన్స్ని కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, వెజిటేబుల్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకుల్ని, చూసారుగా ఇక్కడ పొడి పొడిగా అయితే వచ్చేసాయి నాకు అటుకుల్ని. కాబట్టి నేను మరీ అంత పొడిగా ఉంటే తినటానికి అంత మంచిగా ఉండదు. కాబట్టి కొంచెం వాటర్ని ఇలా జల్లుకున్నాను. ఆ విధంగా వాటర్ని జల్లుకుని ఇందులో మనం ప్యాన్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, నేను ఇక్కడ గరం మసాలా పొడిని అయితే వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి ఇది, మీకు నచ్చితే వేసుకోవచ్చు. గరం మసాలా పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మీ దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా అయితే లెమన్ని స్క్వీజ్ చేసి దీన్ని అయితే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ఇది బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ కూడా మంచిగా అందుతాయి. ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడ కాబోలి శనగల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కాబోలి శనగల్ని నేను ముందే నైటే నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని పెట్టుకుని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీని వేసుకుని ఒకసారి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి శనగల్లో అయితే కాబోలి శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం 100 గ్రామ్స్ శనగలను తీసుకుంటే అందులో 9 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే 8 గ్రామ్స్ ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుంది. వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే వెజిటేరియన్స్కి మిల్లీ మేకర్లు ఉంటాయి కదా, మిల్లీ మేకర్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పన్నీర్లో కూడా ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో నేను వెజిటేబుల్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను ముందు. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చోలేను, కాబోలి శనగలను కూడా ఇందులో వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకున్న తర్వాత మన స్పైసీకి సరిపడా కారంని కూడా వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ని అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. కోకోనట్ మిల్క్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, B1, B3, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. మన హెల్త్కి చాలా మంచిది. కోకోనట్ మిల్క్ని వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే నేను ఇక్కడైతే
కొరియండర్ పౌడర్ని అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి మంచిగా కాబోలి శనగలు అనేది కుక్ అయిపోతాయి మంచిగా. నాకు ఇంకా కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపించి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను సిమ్లో. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి స్మాషర్ ఉంటుంది కదా, మనం పప్పు గుత్తుతో స్మాష్ చేసుకుంటే మనకి మరీ అన్నీ గట్టిగా కాకుండా కొంచెం గుజ్జు గుజ్జులా ఉంటే కర్రీ అనేది బాగుంటుంది తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. కోకోనట్ మిల్క్ వేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ నాన్ వెజ్ తిన్న టేస్ట్ అయితే వస్తుంది. వెజిటేరియన్స్కి మంచిగా ప్రోటీన్ లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ దాల్ ఉంటే దాల్ అలాగే కొంచెం రైస్ కర్రీ రోటీతో అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడైతే దోశని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ఓట్స్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ ఓట్స్ పౌడర్ చేసేసుకున్న ఓట్స్ పౌడర్ని అలాగే ఒక 1/2 కప్ రాగి పిండి, హాఫ్ కప్ కన్నా కొంచెం క్వాంటిటీ తక్కువే గోధుమ రవ్వని అలాగే 1/2 కప్ రైస్ ఫ్లోర్ని సాల్ట్ వేసుకుని ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం వేసుకున్న ఫ్లోర్స్ పిండిలన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి మంచిగా పిండి అనేది నానుతుంది. ఈ విధంగా లేదా 1/2 అవర్ టైం ఉంటే మీ ఇష్టం, 1/2 అవర్ అయినా ఉంచుకోవచ్చు. మనకి ఈ విధంగా మంచిగా అయితే నానిపోతుంది. ఇప్పుడు ఇందులో నేనైతే క్యారెట్ తురుము అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి రెడీ చేశాను. మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే రాగిలో మనందరికీ తెలుసు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ మనకి మంచిగా దోశ అనేది బాగా రావడం కోసం నేను ఇక్కడైతే గోధుమ రవ్వని యాడ్ చేశాను. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. అలాగే ఇది దోశ అనేది మనకి పేపర్ దోశలా వస్తుంది. కొంచెం పల్చిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే మంచిగా దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం మామూలుగా దోశ వేస్తాం కదా, ఆ దోశలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే మనకి దోశ అనేది మంచిగా రాదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో దోశ అనేది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దోశ, పేపర్ దోశలా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే అలాగే దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. ఎందుకంటే మనం ఇందులో రాగి వేసాం కదా, రాగి పిండి కొంచెం గట్టిగా అయిపోతుంది చల్లగా అయితే. దీన్ని ఇంకో చట్నీతో అయితే సర్వ్ చేసేసుకోవడమే. ఇదండి డిన్నర్ అయితే. ఇదండి నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్